హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా మెసేజ్లు కానివ్వండి, కామెంట్స్ ద్వారా అడుగుతూ ఉంటారు. లింగం బలాన్ని పెంచే ఒక సులువైన అద్భుత చిట్కా గురించి ఏదైనా చెప్పమని. అయితే సహజంగా ఈ సమస్యలు అనేవి ఎంతో మందికి ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వల్ల రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏంటి ఆ సమస్యలు? ముఖ్యంగా ఇలాంటి సమస్యలు వచ్చేసి మానసికంగా, అంటే ఎక్కువగా ఏదైనా నెగిటివ్ థాట్స్ గురించి ఆలోచించినప్పుడు కానీ, లేదా నెగిటివ్ ఆలోచనలు అధికంగా వచ్చినప్పుడు కానివ్వండి, మన మీద మనం ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ని కోల్పోయినప్పుడు కానివ్వండి, ఇలాంటి సమస్యలు అనేవి అధికంగా రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు అటాక్ అయినప్పుడు కానివ్వండి, లేదా ఏదైనా యాక్సిడెంట్స్ కానివ్వండి, ఏదైనా యాంటీబయాటిక్స్ అధికంగా వాడినప్పుడు కానివ్వండి, సహజంగా శరీరం యొక్క వయసు పెరుగుతూ ఉండడం వల్ల, ఉపగాయం వల్ల కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యల వల్ల కూడా ఈ అంగ సంబంధ సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. అంగ సంబంధ సమస్యలు రాగానే చాలా మంది చేసేది ఏంటంటే ముందుగా భయపడిపోతారు. అయ్యో ఇంకా ఫ్యూచర్ అంతా ఎలా అని చాలా భయపడతారు. సమస్యలు వస్తాయి, మళ్ళీ పోతాయి, మళ్ళీ నార్మల్గా అయ్యే అవకాశం కూడా ఉంది. ఒక జ్వరం వస్తుంది, తగ్గిపోతుంది. ఇలాగే ఈ అంగ సంబంధ సమస్యలు కూడా. అయితే మనకు తెలుసు జ్వరం వస్తే అది వెంటనే తగ్గిపోతుంది, మళ్ళీ రాదు, మళ్ళీ కొద్ది రోజులకు వస్తుంది అని. కానీ ఈ సమస్యలకు వచ్చేసరికి ఇది ఇంకా లైఫ్ టైం ఏమో అనుకుని చాలా మంది భయపడిపోతారు. ఈ భయము, ఈ టెన్షన్ వల్ల ఏమవుతుందంటే సమస్య అనేది ఇంకా అధికమవుతుంది. ఇలాంటి అన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. లేదా చాలా మంది భయపడిపోతుంటారు. ఫస్ట్ దాని మీద కొంత అవగాహన అనేది తెచ్చుకోండి. సమస్య ఎప్పుడు కూడా ఏ సమస్య పర్మనెంట్ గా ఉండదు. ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలను కూడా మనము ముందుగా పాజిటివ్ గా ఆలోచించుకోవాలి. పాజిటివ్ మైండ్ తోటి ఉండాలి. ఫెయిల్ అయినా కూడా 1-2 సార్లు ప్రయత్నించి సక్సెస్ అయినా అనుకోండి, కొంచెం కాన్ఫిడెంట్ వస్తుంటుంది, మనకే తెలుస్తుంటుంది ఆ కాన్ఫిడెన్స్ గురించి. వాస్తవికంగా ఏదైనా సమస్య ఉంటే అది వేరు. కానీ చాలా మంది ఏంటంటే నెగిటివ్ థాట్స్ తోటే సమస్యల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే సులువైన ఈ అద్భుత చిట్కా అనేది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి కావాల్సిన బ్రహ్మదండి చెట్టు యొక్క వేర్లు. చూడండి, ఈ వేర్లు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయని అనుకోకూడదు. ఎందుకంటే మనం న్యాచురల్ గా చాలా వరకు మనము న్యాచురల్ గానే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎలాంటి కెమికల్స్ కానివ్వండి, ఇలాంటి మందులకు అలవాటు పడకుండా ముందు చిన్న చిన్న చిట్కాల ద్వారానే ఇలాంటి సమస్యలు మనం క్యూర్ చేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, బాడీ మీద ఎలాంటి వెయిట్ కానీ పడదు. ఓకే, కాబట్టి ఇలాంటి మనకు అందుబాటులో ఉండి మనకు ఉన్న వ్యాధులకే ప్రతి ఒక్క మొక్క అనేది శరీరంలో ఏదో ఒక వ్యాధిని న్యాయం చేయడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కానీ మనం తెలుసుకోము అంతే. అంతేకాదు దేవుడు ఎలా అయితే మనకు వ్యాధులను ఇచ్చాడో వాటిని క్యూర్ చేయడానికి కూడా వాటికి సంబంధించినటువంటి మెడిసిన్ ని అందరికీ అందుబాటులో ఉంచాడు. కానీ అది ఏ మందుకు ఏది పనిచేస్తుందని మనం తెలుసుకోము అంతే. సో ఆ విధంగానే ఇలాంటి సమస్యలకు బ్రహ్మదండి చెట్టు యొక్క వేరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? బ్రహ్మదండి యొక్క వేర్లను తీసుకొని వచ్చి మెత్తగా దంచి దానిలో మన యొక్క లాలాజలాన్ని కూడా కలపాల్సి ఉంటుంది. మన యొక్క లాలాజలాన్ని కూడా అందులోనే కలిపి బాగా నూరి లేపెల్లాగా తయారు చేసుకొని దాని అంగం మీద మీరు మంచిగా ఒక అంటే ఎలా అంటే ఫేషియల్కి వేస్తారు చూస్తారా, ఫేస్కి అలా ప్యాక్ లాగా వేయాలి. దాన్ని అలా ప్యాక్ లాగా వేసి 1 గంట సేపు అలాగే వదిలేసేయండి. లేదని అంటే ఏదైనా క్లాత్ని కూడా కట్టుకొని మామూలుగా ప్యాంట్ వేసుకోవచ్చు కూడా. ఓకే, ఇలా ప్రతిరోజు కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే ఇది ఈ లింగం మీద ఉన్నటువంటి నరాల యొక్క బలహీనతల్ని తగ్గించి అక్కడ ఉన్నటువంటి నరాలకు బ్లడ్ సర్క్యులేషన్ ని చక్కగా ఇంప్రూవ్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. మేము కూడా ఎన్నో రకాల ఇలాంటి సెక్సువల్ సంబంధించిన సమస్యలకు బ్రహ్మదండి వేరు చూర్ణాన్ని కూడా వాడుతూ ఉంటాము. ఇది శరీరానికి మంచి ఇమ్యూనిటీని, రక్త ప్రసరణను పెంచడానికి, ముఖ్యంగా హార్మోన్స్ డెవలప్ చేయడానికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. సో ఎన్నో రకాలైనటువంటి మూలికలు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి మెడిసిన్స్ మాకు అందుబాటులో ఉన్నప్పటికీ ఒక్కొక్క దాని యొక్క ప్రత్యేకత ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి మనకు తెలిసినంత వరకు అన్ని రకాల చిట్కాలు మీకు చెప్తాను. మీకు అందుబాటులో ఉన్న చిట్కాలు మీరు చేసుకోండి. ఓకేనా? సో ఈ చిట్కా అయితే తప్పకుండా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కేవలం చిట్కాలతోటే సమస్యలు క్యూర్ కావు. మనం మానసికంగా కూడా డెవలప్ అవ్వాలి. పాజిటివిటీ అనేది మనం ఎక్కువగా పెంపొందించుకోవాలి. దానివల్లనే ఇలాంటి సెక్సువల్ సమస్యలు అనేవి క్రమక్రమంగా తగ్గిపోతాయి. ఒకసారి సమస్య రాగానే భయపడి బెంబెలెత్తిపోయి హడావుడి చేస్తే మాత్రం అది మిమ్మల్ని ఇంకా వీక్ చేస్తుంది. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒకవేళ నిజంగానే మీరు చాలా రోజుల నుంచి ఇలాంటి సమస్యలతో కనుక దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి
మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.